రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ అభ్యాస పథకం వెంటనే ప్రారంభించి నిధులు విడుదల చేయాలని తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డ యాదయ్య మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అంబేద్కర్ అభయహస్తం పథకంపై నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గడ్డ యాదయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు రమేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుండి దళిత బంధు పథకం కొరకు బడ్జెట్లో 17,700 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది. కానీ గత 2 సంవత్సరాల నుండి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ కూడా స్వయం ఉపాధి రంగాలకు ఎటువంటి నిధులు విడుదల చేయలేదని చెప్పుకొచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కూడా 2 లక్షలు ఎక్కువగా ప్రభుత్వం ఉందని చెప్పారు. ఈ మేరకు ఒక కుటుంబానికి 12 లక్షల చొప్పున అంబేద్కర్ అభయహస్తం పేరుతో పథకాన్ని ప్రకటించిన వెంటనే ప్రారంభించి నిధులు విడుదల చేయాలని కోరారు. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధంగా మోసం చేయకుండా పెద్ద ఎత్తున దళితులు మిమ్మల్ని ఆశ్రయించినందుకు మీరు కృతజ్ఞతగా ఈ 17,700 కోట్లను పంపిణీ చేసి ఒక గ్రామానికి 24-25 వచ్చే విధంగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫండ్ను రిలీజ్ చేసి పంపిణీ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వారిలకు ఈ వేదిక ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది. అంబేద్కర్ అభయహస్తం అనేది దళిత బహుజన సామాజిక మార్పును తీసుకురావడానికి ఉపయోగపడే ఒక ప్రభుత్వ సంక్షేమ పథకం. గత ప్రభుత్వం తీసుకున్నబడే సంక్షేమ పథకం తోటి తెలంగాణ రాష్ట్రంలో దళితులు బాగుపడలేదని కాంగ్రెస్ ప్రభుత్వము తన మేనిఫెస్టోలో పెట్టిన అభయహస్తం ఏదైతే ఉందో అది ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయల వరకు అభయహస్తాన్ని ఇస్తామని చెప్పి మేనిఫెస్టో సాక్షిగా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ ప్రమాణం చేయడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణలో ఉన్నవాడు